అసలు జల్ జీవన్ మిషన్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నిన్న శంకుస్థాపన చేశారు కదా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జల్ జీవన్ మిషన్లో ఎక్కడన్నా ఎడిషనల్గా సోర్స్కి కెపాసిటీ కేటాయించారా? ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రస్తుతం ఉన్నటువంటి మౌలిక సదుపాయాల ద్వారా మాత్రమే ఇంటింటికి నీళ్లు ఇవ్వాలనేటువంటి అంటే వాస్తవానికి విరుద్ధమైనటువంటి తప్పుడు నిర్ణయాన్ని మీరు అమలు చేద్దామని చెప్పినటువంటి చూసే ప్రయత్నం మీరు చూడండి ఒకసారి. ఆ పథకాన్ని మీరు ఎవరన్నా వెళ్ళి గమనించండి. జనాభాకి ఎంత నీళ్లు కావాలి, వీధి పంపులో పట్టుకుంటే ఎంత నీళ్లు కావాలి, అదే మన దొడ్లోకి వస్తే పంపు ఇంట్లోకి వస్తే ఎంత నీళ్లు వాడతారు. దానికి సరిపడా మీరు సోర్స్ని పెంచుతున్నారా లేదా? సోర్స్ ఏర్పాటు కోసం ఆ సరిపడా వాటర్ సోర్స్ కోసం ఎక్కడైతే నీళ్ళ చెరువులు పెంచడమా, ఫిల్టర్ మీడియా పెంచడమా, లేదా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కొత్తవి కడతామా, సరిపడా సర్వీస్ రిజర్వాయర్ని మంజూరు చేశారా లేదా చూసుకుంటున్నారా? చూసుకుంటే మీ భాగవతం మీకే అర్థమవుతుంది. కాబట్టి ఇట్లాంటి నిధుల ఖర్చులో మాకేమొస్తుంది అనేటువంటి లెక్కలేసుకునేటువంటి మీ నరకాసుర ప్రభుత్వం, మీ సైకో ప్రభుత్వం గురించి మీరు ఇంకొకరికి నీతులు చెప్పే స్థితిలో లేరనేది ఆయనకి మీ ద్వారా చెప్తున్నారు. అర్థం కాలే. ఎవరిని రాణిస్తే అంటే మెషిన్లన్నీ మళ్ళీ మాట్లాడేసుకుంటాడేంటి? కాదండి, అర్థం ఏంటి? మేము రాణిస్తే కదా. మేమంటే నాకు అర్థం కాలేదు మీరు అన్నది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మేము రాణిస్తే కదా అని. అంటే నేను పవన్ కళ్యాణ్ గెలుపోవటము మా చేతిలో ఉంటాయి అని మాట్లాడుతున్నా అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేనున్నానండి, నేను అసలు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ని నేను రానివ్వను, చంద్రబాబుని రానివ్వను అని నేను దబాయించి చెప్తాను అనుకోండి, నేనెవరిని? నాకున్నది ఒక ఓటు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది ఒక ఓటు. ఓటు ఉందో లేదో మరి చూడాలి, చెక్ చేయాలి. అంతే, ఓటు ఉండదు, లేకపోతే నామినేషన్ ఇటే కుదరదుగా. ఏ ఊళ్ళో ఉందో తెలియదు. మరి నాకు ఒక ఓటు, ఆయనకు ఒక ఓటు, చంద్రబాబు గారికి ఒక ఓటు, వాళ్ళ అబ్బాయికి ఒక ఓటు. అంటే ఒక్కొక్క ఓటు కాలమే మేము ఓట్లని మేమే అంత దమ్ముగా మాట్లాడుతున్నామంటే మాట్లాడేసుకున్నారా అని అడుగుతున్నాను. ఇవన్నీ ప్రజలు తలుచుకుంటే, అంటే ప్రజలు తలుచుకున్నా కూడా మెషిన్లు ఉన్నాయి కాబట్టి. అదే పేపర్ అయితే ఎవరిని మనం తప్పు పట్టాల్సిన పని లేదు. మెషిన్లో లెక్కలు తప్పు ఉన్నాయి అనేది ఆధారాలతో సహా చూపించాం. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి కాగితాల్లోనే ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని తడకలు ఉన్నాయి, ఎంత నవ్విపోయే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ ఆధారాలతో సహా చూపించాం. దాన్ని వదిలేసి కొన్ని చేతనైతే మీ ప్రభుత్వం ఉంది, మీరు చేయండి. మాటకి బాబాయ్ గొడ్డలి, బాబాయ్ మటర్. సంవత్సరం అయిపోయింది, ఏది మీ బాబాయ్ మటర్ అంటున్నా? బాబాయ్ గారు అమ్మాయి ఏది? బాబాయ్ గారి మటర్ ఏది? అంటే అధికారంలోకి రావటానికి ఏ గడ్డైనా కలుస్తారు మీరు అందరూ అనేది, ఇట్లాంటివన్నీ కూడా ఉదాహరణలు అనేది ప్రజలను ఒకసారి గమనించమని చెప్పారు. బాబాయ్ గారు అమ్మాయి లేదు, అప్పుడు వారం బాబాయ్ గారు అమ్మాయి, వారం ఇక్కడ ఎలక్షన్లో బాబాయ్ గారు అమ్మాయి ఏది? బాబాయ్ మటర్ ఏది? బాబాయ్ మటర్లో ముందుకెళ్ళింది ఏది? జగన్మోహన్ రెడ్డి గారు చంపేశాడు అన్నారు కదా. సారా కేసు, బ్యాందీ కేసులోనే ఇంతవరకు మీ వల్ల కాలేదు. అంటే తప్పుడు ఆరోపణలు ఇవన్నీ కూడా మీరు అబద్ధాలు చెప్పి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యశస్సుని, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమని విషం చిమ్మే ప్రయత్నంలో భాగమే
ఈ లిక్కర్ కేసు లేదా బాబాయి గొడ్డలి బాబాయి మర్డరు బాబాయి హత్య